ఆరుగాలం కష్టపడి హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్ షామీర్పేటకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారడైజ్ నుంచి తాడ్బండ్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయి మీదుగా మేడ్చల్, జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, ఆల్వాల్, హకీంపేట మీదుగా షామీర్పేట వరకు 2 కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్ షామీర్పేటకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారడైస్ నుంచి తాడ్బండ్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయి మీదుగా మేడ్చల్, జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, ఆల్వాల్, హకీంపేట మీదుగా షామీర్పేట వరకు 2 కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్ షామీర్పేటకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే మేడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపు దానిపై కూడా ఇప్పుడే సీఎం కొన్ని ఆదేశాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలును అంటే చాలా ప్రాంతాలకు కూడా విస్తరించాలి, ఎక్కువ అక్కడి నుంచి కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుంటాయని కూడా చాలా రోజుల నుంచి వస్తున్న తరుణంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు మేడ్చల్ షామీర్పేటకు పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది పారడైజ్ నుంచి తాడ్బండ్, సుచిత్ర, కోంపల్లి, కండ్లకు మీదుగా దాదాపు 23 కిలోమీటర్ల మేర కూడా పొడిగింపు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జేబీఎస్ నుంచి కూడా కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా షామీర్పేటకు దాదాపు 22 కిలోమీటర్లు. అంటే ఈ 2 కొత్త కారిడార్ లో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టయింది కూడా తెలుసుకోవచ్చు. దీనిపై వెంటనే కూడా డీపీఆర్లు సిద్ధం చేసి ఏదైతే కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఇటు పటాన్ చెరువు వరకు, అదేవిధంగా ఇటు ఏదైతే దానికి సంబంధించినటువంటి యొక్క మెట్రో రైలును పొడిగించాలని కూడా పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్లు ప్రభుత్వం మాత్రం ఇప్పుడు 2 కారిడార్లకు మాత్రం దాదాపు ఈ 2 కారిడార్ ఒకటి 22 కిలోమీటర్లు, మరొకటి 23 కిలోమీటర్ల దూరం కూడా పొడిగించాలని కూడా సీఎం నిర్ణయించిన వీటిలో ఆ ప్రాంత వాసులకు మాత్రం ఇది ఒక శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.